ఐబిఎస్ ను తగ్గించే 3 సీక్రెట్ హెర్బ్స్. నమస్కారం. ఉదయం లేవగానే ఈ రోజంతా కడుపు సహకరిస్తుందా లేదా అనే చింత, తీవ్రమైన పొత్తి కడుపు నొప్పి, ఏ క్షణంలో మొదలవుతుందో తెలియని భయం, నిరంతరం గ్యాస్తో కడుపు ఉబ్బరంగా ఉంటుంది. పేగు కదలికలలో మార్పుల వల్ల రోజంతా ఎటు వెళ్ళలేని మరియు ఏకాగ్రతతో ఏది చేయలేని పరిస్థితి. ఈ నిరంతర ఆలోచనలతో ప్రశాంతకరమైన రోజు గడపడం కూడా పరీక్షగా మారుతుంది ఐబిఎస్తో బాధపడే వారికి. వీరి రోజువారీ సాధారణ కార్యకలాపాలు కూడా ఆందోళన మరియు బాధగా మారిపోయే దుస్థితి. ఒకవేళ మీరు కూడా ఇదే దయనీయమైన స్థితిలో ఉండి ఇక మీదట నేను అలా బాధపడకూడదు అనే ఆశతో ఉంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్, ఐబిఎస్ లేదా పేగు ప్రకోప సిండ్రోమ్ అనేది పెద్ద పేగులను ప్రభావితం చేసే ఒక జీర్ణాశయాంతర రుగ్మత. ఇది ఒక దీర్ఘకాల సమస్య. దీని బారిన పడితే కడుపు నొప్పి, కడుపుబ్బరం, గ్యాస్, విరేచనాలు, మలబద్ధకం వంటివి తరచుగా వేధిస్తూ ఉంటాయి. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఆయుర్వేదంలో ఈ సమస్యకు చెక్ పెట్టడానికి అద్భుతమైన మూలికలు ఉన్నాయి. ఆ మూలికలు ఏమిటి, వాటిని ఎలా ఉపయోగించాలి అనేది తెలియాలంటే వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఆయుర్వేదం ప్రకారం ఐబిఎస్ అనేది ప్రేగు యొక్క పనితీరుకు ఆటంకం కలిగించే గ్రహణి అని పిలువబడే ఒక నిర్దిష్ట వ్యాధి వర్గంలోకి వస్తుంది. గ్రహణి అనేది జీర్ణాగ్ని అంటే డైజెస్టివ్ ఫైర్ యొక్క స్థానం. జీర్ణ అగ్ని ద్వారా ఆహారం పూర్తిగా జీర్ణమయ్యే వరకు గ్రహణి స్థానంలో ఉంచబడుతుంది. ఆహారం పూర్తిగా జీర్ణమైన తర్వాత అది శోషణ కోసం జీర్ణ వ్యవస్థ యొక్క తదుపరి భాగానికి వెళుతుంది. కానీ జీర్ణాగ్ని బలహీనంగా ఉంటే ఆహారం పూర్తిగా జీర్ణం కాదు మరియు సగం జీర్ణమైన రూపంలోనే ఉంటుంది. ఆహారం సగం జీర్ణమైనప్పుడు అది శరీరంలో ఆమ ఏర్పడడానికి దారితీస్తుంది. ఆమం అంటే టాక్సిన్స్. క్రమంగా ఈ టాక్సిన్స్ సాధారణ ఆహారంతో కలిసిపోయి మరిన్ని సమస్యలకు దారితీస్తుంది. పైగా శరీరంలో ఉండే వాత, పిత్త మరియు కఫ యొక్క దోషాల అసమతుల్యతకు కూడా కారణభూతమవుతుంది. ఈ సమస్యలన్నిటినీ దూరం చేసి మీ ఐబిఎస్ నయం చేయడానికి ఆయుర్వేదం సూచించే మొట్టమొదటి మూలిక అశ్వగంధ. ఆయుర్వేదంలో విస్తృతంగా ఉపయోగించే ఒక శక్తివంతమైన అడాప్టోజెనిక్ హర్బ్ ఈ అశ్వగంధ. ఒత్తిడి మరియు ఆందోళనను తగ్గించే సామర్థ్యానికి ప్రసిద్ధి చెందిన ఈ అశ్వగంధ ఐబిఎస్తో బాధపడుతున్న వ్యక్తులకు అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. దీర్ఘకాలిక ఒత్తిడి ఐబిఎస్ లక్షణాలను తీవ్రతరం చేస్తుంది. అశ్వగంధ కార్టిసాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. తద్వారా ఒత్తిడిని మరియు జీర్ణ వ్యవస్థపై దాని ప్రభావాన్ని కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఈ మూలిక బలమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. దానివల్ల మీ గట్లో ఉండే మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే కడుపు నొప్పి మరియు ఉబ్బరం వంటి లక్షణాలను కూడా తగ్గిస్తుంది. వీటితో పాటు రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఫలితంగా ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి మరియు ఆరోగ్యకరమైన గట్ ఫ్లోరాని పెంచడానికి శరీర సామర్థ్యాన్ని పెంచుతుంది. ముఖ్యంగా ఇది మీ జీవశక్తిని పెంచుతుంది. మొత్తం శక్తి స్థాయిలను మెరుగుపరచడం మరియు అలసటను తగ్గించడం ద్వారా అశ్వగంధ పూర్తి ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. ఇలాంటి అద్భుతమైన మూలికను ఎలా ఉపయోగించాలి అనే విషయానికి వస్తే తిన్న తర్వాత మీరు దీన్ని పౌడర్, క్యాప్సూల్ ఇలా ఏ రూపంలో అయినా తీసుకోవచ్చు. అశ్వగంధ సప్లిమెంట్స్ అన్ని ఆయుర్వేద స్టోర్స్లో లభిస్తాయి. ఇలా మీ సమస్యలను దూరం చేసి ఆరోగ్యాన్ని కాపాడుకునే ఆయుర్వేద టిప్స్ ప్రతిరోజు తెలుసుకోవాలంటే మా వాట్సాప్ ఛానల్ను ఫాలో అవ్వండి. ఐబిఎస్ నుండి మిమ్మల్ని విముక్తి చేయడానికి ఆయుర్వేదం సూచించే రెండవ మూలిక బ్రాహ్మి. ఆయుర్వేదంలో ఈ మూలిక విస్తారంగా ఉపయోగించబడుతుంది. బ్రాహ్మి ఒత్తిడిని దూరం చేసి మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఐబిఎస్ లక్షణాలను తగ్గించడంలో కూడా కీలక పాత్రను పోషిస్తుంది. అలాగే ఈ మూలికలో యాంటీ స్పాస్మోడిక్ లక్షణాలు కూడా ఉంటాయి. యాంటీ స్పాస్మోడిక్ లక్షణాలు కండరాలను సడలించడానికి మరియు నొప్పిని దూరం చేయడానికి అద్భుతంగా సహాయం చేస్తుంది. అలాగే ఐబిఎస్ సమయంలో ఉండే మీ కడుపు నొప్పిని కూడా దూరం చేస్తుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు ఆయుర్వేదం ప్రకారం ఐబిఎస్కు గల ప్రధాన కారణం
జీర్ణాగ్ని బలహీనంగా ఉండి జీర్ణం సరిగా అవ్వకపోవడం. కానీ ఈ మూలిక మీ జీర్ణ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. అలాగే ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక కల్లోలాలు మీ సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయి. అయినప్పటికీ బ్రాహ్మి మీ ఆందోళనను మరియు ఒత్తిడిని పూర్తిగా దూరం చేసి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ మూలిక కూడా ఆయుర్వేద స్టోర్స్లో క్యాప్సూల్స్ రూపంలో మరియు పొడి రూపంలో లభిస్తాయి. వాటిని తెచ్చుకొని సులభంగా ఉపయోగించవచ్చు. ఈ రెండిటికంటే మించి ఐబిఎస్ను తగ్గించే మూలిక ఇంకొకటి ఉంది. దాన్ని కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే వీడియోను స్కిప్ చేయకండి. ఐబిఎస్ను నయం చేయడానికి ఆయుర్వేదం సూచించే అత్యంత ప్రభావమైన మూడవ మూలిక పిప్పలి. పిప్పలి మూలిక చూడడానికి పొడవాటి మిరియాలలాగా కనిపిస్తూ ఉంటుంది. జీర్ణ మరియు శ్వాసకోశ సమస్యలను దూరం చేయడంలో ప్రసిద్ధి చెందిన ఒక శక్తివంతమైన ఆయుర్వేద మూలిక ఇది. ముఖ్యంగా జీర్ణక్రియను మెరుగుపరచడంలో మరియు ఐబిఎస్ వంటి జీర్ణాశయాంతర రుగ్మతలను తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. పిప్పలి మీ జీర్ణాగ్నిని ప్రేరేపిస్తుంది మరియు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అతి ముఖ్యంగా చెప్పాలంటే ఆహారాన్ని సమర్థవంతంగా విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది. అలాగే ఇది పేగుల నుండి గ్యాస్ను బయటకు పంపించడంలో సహాయపడుతుంది. తద్వారా ఉబ్బరం మరియు పొత్తికడుపు అసౌకర్యాన్ని తగ్గించేస్తుంది. వీటితో పాటు కాలేయ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం ద్వారా శరీరంలోని టాక్సిన్స్ను సజావుగా తొలగించేలా చేస్తుంది. పిప్పలిని పొడి రూపంలో లేదా క్యాప్సూల్స్లో ఉపయోగించవచ్చు. కావాలంటే మీరు దీంతో కషాయం కూడా చేసుకోవచ్చు. సాధారణంగా 1 నుండి 2 గ్రాముల పిప్పలి పొడిని తేనె లేదా గోరువెచ్చని నీటితో కలిపి రోజువారీగా తీసుకోవచ్చు. అశ్వగంధ, పిప్పలి మరియు బ్రాహ్మి వంటి ఆయుర్వేద మూలికలను తీసుకోవడం వలన ఐబిఎస్ లక్షణాల నుండి ఉత్తమమైన ఉపశమనం పొందవచ్చు. ఈ మూలికలు ఐబిఎస్ యొక్క శారీరక లక్షణాలను మాత్రమే కాకుండా మానసిక స్థితిని సమతుల్యం చేయడంలో, అలాగే పూర్తి ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో కూడా సహాయపడతాయి. కాకపోతే ఈ మూలికల యొక్క పరిమాణం, ఐబిఎస్ సమస్య యొక్క తీవ్రత మరియు శరీర తత్వానికి అనుకూలంగా ఉందా లేదా అనే సిఫార్సు ఒక డాక్టర్ మాత్రమే చేయబడతారు. కాబట్టి వీటిని ఉపయోగించే ముందు ఉత్తమమైన ఆయుర్వేద నిపుణులను సంప్రదించడం మర్చిపోకండి. ఒకవేళ ఉత్తమమైన ఆయుర్వేద నిపుణుల కోసం వేచి చూస్తున్నా లేదా మీ దీర్ఘకాలిక సమస్యను ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా శాశ్వతంగా నయం చేసుకోవాలి అని అనుకున్న వర్ధన్ ఆయుర్వేదాను నిశ్చింతగా సంప్రదించవచ్చు. ఎందుకంటే గత 25 ఏళ్లుగా మేము అన్ని రకాల వ్యాధులకు 7 లక్షల మందికి ఉత్తమమైన ఆయుర్వేద చికిత్సను అందించి మెరుగైన ఫలితాలను పొందిన ఘనత వర్ధన్ ఆయుర్వేద సొంతం. అందుకే ఆలస్యం చేయకుండా మీరు కూడా వచ్చి మీ సమస్యను దూరం చేసుకొని ఆరోగ్యకరమైన మరియు సంతోషకరమైన జీవితాన్ని తిరిగి పొందండి. అలాగే మర్చిపోకుండా ఈ వీడియోని ఐబిఎస్తో బాధపడే మీ రిలేటివ్స్కి లేదా ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక చివరగా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి.